హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, పాకం పట్టే పని లేదు, ఈ చుక్క నెయ్యి కూడా అవసరం లేదండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇలా వెన్నెలా కరిగిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటామో అన్నీ కూడా ఇదే కప్పుతో కొలుచుకోవాలి. ఈ షుగర్ని మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా షుగర్ బాగా గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఎందులో అయితే స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటారో ఆ గిన్నె తీసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి. ఈ పిండిని జల్లించాలండి. ఇలా జల్లించడం వలన మనకు స్వీట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, పిండి మొత్తం కూడా ఇలా బాగా జల్లించండి. పిండి ఇలా జల్లించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి, షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి అర కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. ఇక్కడ మీరు హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఆయిల్ ప్లేస్‌లో నెయ్యైనా వేసుకోవచ్చు. నేనైతే సగం ఆయిల్, సగం నెయ్యి తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తంగా నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు స్టవ్ ఆన్ చేయకుండా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. దీని వలన మనకు ఉండలు కట్టే ఛాన్స్ ఉండదండి. చూసారు కదా! ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ స్వీట్ మొత్తం కూడా ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కింద మాడకుండా చక్కగా వస్తుంది. మనకు ఏమాత్రం ఈ పిండి మాడినా స్వీట్ టెక్స్చర్ అనేది మారిపోతుంది. సో, మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. ఈ శనగపిండి ఉడకడానికి ఒక 5-6 నిమిషాల టైం పడుతుందండి. ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసేసేయండి. మనం ఇది ఎలా అయితే కలుపుతూ ఉంటామో అలా బబుల్స్ వస్తాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ మొత్తాన్ని వేసేసేయండి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఇది కొంచెం మనకు పొడి పొడిగా అనిపిస్తుందండి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ షుగర్ పౌడర్ మొత్తం పిండిలో కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి, షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. అర కప్పు వరకి. ఈ పాలను నేను ముందుగానే కాచి చల్లారబెట్టుకున్నాను. పాలు కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకెక్కడైనా ఇలా ఉండలు ఉండలుగా ఉండిపోతే స్వీట్ అంత రుచిగా ఉండదు. కాబట్టి ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూనే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోండి. ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మనము ఏ స్వీట్‌లో అయినా ఇలా ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్‌లోనే ఉంచేసుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ మనకు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా! మనకు స్వీట్ కూడా కొంచెం దగ్గర పడింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్‌ని ఒక ట్రేలోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. ఇందులో బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, వీడియోలో చూయించినట్టుగా. ఇప్పుడు సమానంగా రావడానికి ఇలా చిన్న బౌల్‌తోని సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ స్వీట్‌ని 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈజీగా డీమౌల్ చేసుకోవచ్చు. మరొక ప్లేట్‌లో ఈ బౌల్‌ని బోర్లిస్తే మనకు ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఈ స్వీట్‌ని మీరు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.